ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డైన మీ అందరికీ శుభం కలుగునగాక. నా దేవుని హస్తం మెండుగా మిమ్మల్ని దీవించునుగాక. అందరూ బాగున్నారా? అందరికీ వందనాలు. ఈ శుభవేళ మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మన దేవునిలో ఉన్న ఔన్నత్యం, మన దేవునిలో ఉన్న గొప్పతనం, మన దేవుడు చేసే ఘనకార్యాలు ఎవరినైనా అడగండి. దేవుడు గొప్పవాడండి, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడండి అంటూ ఆయన గురించి చాలాసార్లు చెప్పుకుంటాం. కొన్నిసార్లు మన దగ్గర కార్యాలు జరగకపోతే నొచ్చుకుంటాం. కానీ బైబిల్లో ఆయన ఎట్లాంటి కార్యాలు చేస్తారో ఒకసారి నీతో చెబుతాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 10వ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నా. అందులో ఒక భాగాన్ని చదువుతున్నాను, వినండి. అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. బాగా ఆలకించండి. అంధకారము అంటే మీలో చాలామంది చీకటి జీవితం. అంధకారం అంటే అయోమయమైన బ్రతుకు. గాఢాంధకారం అంటే సంచరించలేని స్థలం. అంధకారం అంటే తడువులాట. అంధకారం అంటే ఉన్నది గుర్తించలేకపోవటం. అంధకారము అంటే ఎటు వేళ్లలో తోచుబడి కాని స్థితి. దాన్నట నీకు మధ్యాహ్న కాలంలాగా చేస్తాడట. నీకు మధ్యాహ్నం వలె ఉండును అంటే మామూలుగా అందరికీ చీకటిగా ఉంటుంది, కానీ ఈ బిడ్డలకట మధ్యాహ్నంలాగా ఉంటుందట. అది వినటానికి విడ్డూరంగాను చెప్పుకోవడానికి హాస్యాస్పదంగా అనిపిస్తున్నట్టుంది. కానీ దేవుడు ఎంత సమర్థుడో తెలుసా? ఈ శుభవేళ ఈ మాట మీతో చెప్పడానికి ఒక సేవకుడిగా సంబరపడుతున్నాను. ఆయనకి నీకు తేడాది. నీకు అన్నీ చీకటిగా ఉంటాయి, నీకన్నిటికీ అయోమయంగా ఉంటాయి. నీ పెళ్లి బరువుగా ఉంటుంది, నీ పిల్లల జీతం భారంగా ఉంటుంది, ఉద్యోగ సమస్య కఠినంగా ఉంటుంది, మనుషుల పెత్తనం కాడిగా ఉంటుంది, కాలు తీసి కాలు వేస్తే జారి పడేట్టుగా ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నీకు దేవుడినై ఉంటాను అంటే దేవుడు వచ్చి నీ పక్షాన నిలబడితే ఆ గాఢాంధకారంలో తడువులాడుతున్న నీకు ఎక్కడ లేని వెలుగు వచ్చి పడుతుంది. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన గదిలో ప్రవేశించాడు, వారందరూ వెలుగుతో నింపబడ్డారు. ఖైదీ దగ్గరికి దూత వెళ్ళింది, చెరసాల వెలుగుతో నింపబడింది. అంటే నీ జీవితంలో ఆయన చేసేది ఏమిటంటే అది మధ్యాహ్నంగా మార్చడం. అంటే నిన్ను అక్కడే ఉంచుతాడు, పరిస్థితులు అలాగే ఉంటాయి. కానీ దేవుడు వచ్చి నీ పక్కన నిలబడతాడు. అది విశేషం. దేవుడు వచ్చి పక్కన నిలబడగానే ఎంత తేటగా చూస్తావు. నిన్నటి వరకు ఉన్న పరిస్థితి వేరు. ఈ రోజున గాఢాంధకారంలో సాగే గుంపు చాలామంది ఉన్నారు. తెలివి ఉంది, డబ్బు ఉంది, చదువు ఉంది, ఇతరులు సలహా చెప్పే స్తోమత ఉంది. నీకు నీవే గొప్పవాడు అనుకునే సంబరపడే ఓపిక కూడా నీకుంది. కానీ నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడా? దేవుడు వచ్చి నీతో నిలబడ్డాడా? నిలబడితే ఎర్ర సముద్రం రహదారి వెలుగుతూ కనపడిందిగా. ఆయన వచ్చి నిలబడితే మండే అగ్ని కాస్త కాల్చలేక చల్లదనంగా మారిందిగా. కారణం ఏమిటో తెలుసా? నీతో రావాల్సిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నీతో వస్తే అద్భుతం జరుగుతుంది. అందుకే ఇక్కడ అంటాడు నీకు మధ్యాహ్నం వలె. అది ఎప్పుడు నేను చేస్తా. ఇంకొక మాట చెప్పను, ఎప్పుడు చేస్తాడు? 40 రోజులు ఉపవాస ప్రార్థనలో చేస్తాడా? దీక్షలో చేస్తాడా? మందిరం కడితే చేస్తాడా? మానక మోకరిస్తే చేస్తాడా? అక్కడ పైన ఒక మాట ఉంది, ఆ పై వాక్యం నేను చదువుతాను, వింటారుగా. ఆశించిన దానిని ఆకలి కొని వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల. 2 పనులు నువ్వు చేయాలి. నువ్వు ఆశపడ్డావే, ఈ వస్తువు నాకు, ఈ ఆహారం నాకు, ఇది నాకు అంటూ ఆశించావుగా. ఆకలి కొన్నవాడు నీకు ఎదురుపడితే నువ్వు ఆశించిన వాళ్ళకి ఇవ్వగలగాలంట. మళ్ళీ చెప్పనా? మనం ఆశిస్తాం, ఈ పళ్ళు బాగున్నాయి, ఈ షర్టు బాగుంది, ఈ కార్యక్రమాలు బాగున్నాయి, ఆశిస్తున్నావు. కానీ నువ్వు అనుభవించడం కంటే దాన్ని తీసి ఆ పక్కన వాడికి ఇస్తావే, ఆకలి కొనిన వాడికి, అంటే అవసరం ఉన్నవాడికి. వెంటనే దేవుడు నీ పక్షాన వెలుగు మధ్యాహ్నంగా నిలబడబోతున్నాడు. రెండోది ఏమిటో తెలుసా? శ్రమ పడిన వారిని తృప్తిపరిచిన ఎడల. కొంతమంది జీవితకాలం శ్రమ పడతారు, పాపం తృప్తి ఉండదు, సంతోషం ఉండదు, నోటి నిండా నవ్వు ఉండదు, కడుపు నిండా తిండి ఉండదు. వాళ్ళు కూడా నీకు కనబడ్డారుగా. నువ్వు చేయగలిగింది ఏమిటి తెలుసా? వారిని తృప్తిపరిచే పని నువ్వు చేయాలి. అయ్యో వీళ్ళు శ్రమ పడుతున్నారే అని వాళ్ళ శ్రమను గుర్తించగలగాలి, వీళ్ళ ఆకలిని గుర్తించగాలి. ఈ 2 కార్యాలు నువ్వు గుర్తించి అడుగు ముందుకు వేస్తే దేవుడు నీతో ఉంటాడు. ఆ గాఢాంధకారం నీవు దేవునితో ఉండడం వలన మధ్యాహ్నంగా నీ జీవితం మారబోతుంది. అట్టి కృప మీ అందరికీ కలుగునగా. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యక్రమాల కొరకు వందనాలు.
బిడ్డలను దీవించండి, రక్షణ భాగ్యం కలుగ చేయండి, సంతోష సమాధానం. అందరూ నీ వెలుగులో నడవాలి. చదువులైనా, ఉద్యోగాలైనా, వివాహాలైనా, వాళ్ళ కోర్టు సమస్యలైనా, ఐక్యత లేని కుటుంబాలకు ఐక్యత అయినా దయచేయండి. రెక్కల నీడలో భద్రపరచండి. అడిగిన దానికంటే గొప్ప కార్యాలు చేసి మీరు మహిమ పొంది దీవెనకరంగా చేయమని మా ప్రార్థన కోరుకునే వారందరికీ మేలు జరగాలి. వాళ్ళ విన్నపాలకు జవాబు కలగాలి. అన్నిటికంటే ఈ కార్యక్రమం చూస్తున్న కుటుంబాలు అంతకంతకు దీవించబడి వర్ధిల్లాలి. యేసు పేరట వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.